ఫ్రెండ్స్ టెక్నోస్ 1911 అందరికి స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 18, 2025. టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి మోటరోలా నుంచి మోటరోలా రేజర్ సిరీస్ ఏదైతే నేమ్స్ ఉన్నాయో చేంజ్ అయిపోతున్నట్లు రేజర్ 5050 అల్ట్రా ఆల్రెడీ మనం చూసాం. నెక్స్ట్ జనరేషన్కి రేజర్ అల్ట్రా అని పెడతారని చెప్పేసి రూమర్స్ వచ్చినాయి. కాకపోతే ఇప్పుడు సర్టిఫికేషన్స్ పొందినాయి. సర్టిఫికేషన్స్లో చూస్తే మనకి రేజర్ 60 అల్ట్రా అనే కనిపిస్తున్నాయి. నేమ్స్ అయితే వీళ్ళేం చేంజ్ చేయట్లేదు. ఈ ఫోల్డబుల్ ఫోన్స్, ఫ్లిప్ ఫోన్స్, ఇవి ఫోల్డబుల్ ఫోన్స్ అనలేం, ఫ్లిప్ ఫోన్స్. ఇవి మోటరోలాకి బాగానే అమ్ముడుపోతాయి ఫ్లిప్ కేటగిరీలో. ఎందుకంటే ఇవి పాత మోడల్. రేజర్ సిరీస్ అప్పట్లో మేము చదువుకునేటప్పుడు కాలేజ్ టైంలో ఊపినాయి అనమాట. సేమ్ అదే డిజైన్ తీసుకొచ్చారు ఫ్లిప్ ఫోన్స్కి ఇప్పుడు. అండ్ టాప్ మోడల్ ఏదైతే ఉందో రేజర్ 60 అల్ట్రా, దీనిలో ప్రాసెసర్ వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 Elite 7 కోర్ CPU మోడల్ ఉంది కదా, ఆ ప్రాసెసర్తో రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి DCS డిజిటల్ చార్ట్ స్టేషన్, మనం లీక్ స్టార్ అంటుంటాం, ఐరన్ మ్యాన్ ఫోటో పెట్టుకుంటాడు కదా, ఈయన ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఈ పోస్ట్లో చూస్తే మనకి 6000 mAh బ్యాటరీతో చిన్న సైజు ఫోన్ స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఈ ఫోన్ మోస్ట్లీ OnePlus నుంచి వస్తుంది. OnePlus 13 మినీగా తీసుకొని రావచ్చు. అండ్ దీనిలో వీళ్ళు గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ యూస్ చేస్తున్నారు. గ్లేషియర్ బ్యాటరీ టెక్నాలజీ అంటే సేమ్ ఇది సిలికాన్ కార్బన్ టెక్నాలజీ, కాకపోతే ఇంకా కొద్దిగా కూల్ ఉంటుంది. ఫోన్ అయితే హీట్ అవ్వదు. గ్లేషియర్ అంటే మనకి చలికి సంబంధించిన పదం. సో బ్యాటరీ మనకు కూల్గా అయితే ఉంటుంది. ఇది 13 మినీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే. అండ్ ఇది తొందరలోనే చూడొచ్చు. అందరు ఇప్పుడు చిన్న ఫోన్స్ మీద పడ్డారు. శాంసంగ్ కూడా తీసుకొని వస్తుంది, యాపిల్ తీసుకొని వస్తుంది. ప్రతి ఒక్కళ్ళు చిన్న సైజ్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. 2025 మనం ఇవి చాలా అయితే చూస్తాం. నెక్స్ట్ మనకి యాపిల్ అండ్ మెటా కలిసి హ్యూమనాయిడ్ రోబో అయితే తయారు చేస్తున్నారు. టెస్లా వాళ్ళు ఆల్రెడీ తయారు చేస్తున్నారు. ఇలాన్ మస్క్ ఒక రోబోని, దాని పేరు వచ్చేసరికి ఆప్టిమస్ అని పెట్టాడు. ఇది బాగానే తిరుగుతూ ఉంటుంది. దీన్ని చాలా రోజుల నుంచి, చాలా సంవత్సరాలు టెస్ట్ చేస్తూనే ఉన్నారు. నార్మల్ మనిషి చేసే పనులనే చేస్తుంది. ఇది మనిషికి హెల్ప్ చేస్తుంది. అండ్ మీరు ఏదైనా ఇస్తే దానికి కమాండ్ అది కంప్లీట్ చేస్తుంది. లైక్ రోబో సినిమాలో రోబో లాగా అనమాట. దీన్ని ఇలా తయారు చేస్తున్నారు. హ్యూమనాయిడ్ రోబో అంటారు దీన్ని. సేమ్ ఇట్లాంటి రోబోనే యాపిల్ అండ్ మెటా కాంబినేషన్లో తీసుకురాబోతున్నారు. యాపిల్ హార్డ్వేర్ యూస్ చేయబోతున్నారు, మెటా AI యూస్ చేయబోతున్నారు. వీళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు వర్క్ హ్యూమనాయిడ్ రోబో మీద. నెక్స్ట్ మనకి టెస్లా జాబ్ రిక్వైర్మెంట్స్ పోస్ట్ అయితే పెట్టింది. ఇక్కడ ముంబైలో ఎక్కువ ఉన్నాయి. అన్ని ముంబై ఎక్కువ కాదు, మొత్తం ముంబైలోనే పోస్టింగ్స్ అని చూస్తే మనకి సేల్స్ అండ్ సర్వీస్ రిలేటెడ్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో టెస్లా అయితే ఇండియాకి 2025 అయితే ఖచ్చితంగా రాబోతుంది. కాకపోతే ఇండియాలో ప్లాంట్ అయితే వీళ్ళేం పెట్టట్లేదు. ఇండియాలో టెస్లా కార్స్ మ్యానుఫ్యాక్చర్ అయితే వీళ్ళు ఏం చేయరు. డైరెక్ట్ బయట నుంచి ఇంపోర్ట్ అయితే చేస్తారు ఇండియాకి. రీసెంట్గా ప్రధానమంత్రి మోడీ గారితో కూడా మీటింగ్ అయితే అయింది ఇలాన్ మస్క్ది. అంతేకాదు మన గవర్నమెంట్ ఈవీస్ మీద ట్యాక్సెస్ కూడా తగ్గించింది. డైరెక్ట్ ఇంపోర్ట్ చేసినా కానీ 15% నుంచి 18% వరకు ట్యాక్సెస్ అయితే పడతాయి. ఇప్పుడు తగ్గించేశారు. సో ఈ వెహికల్ డైరెక్ట్ ఇంపోర్ట్ చేయొచ్చు. కాకపోతే కాస్ట్ అయితే మన ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన దానికంటే కొద్దిగా ఎక్కువే ఉంటాయి. చూద్దాం వీళ్ళు ఎంత ప్రైజెస్లో టెస్లా కార్స్ ఇండియాకి వస్తాయో. టెస్లా కార్స్ గురించి కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. 2025లో మాత్రం టెస్లా కార్స్ అయితే మనం చూస్తాం. ఆల్రెడీ వీళ్ళు రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మనకి నథింగ్ 3A మార్చి 4వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. అండ్ దీనిలో ఒక స్పెషల్ బటన్ అయితే ఉండబోతుంది. వీళ్ళు యాపిల్ని టీచ్ చేసినట్టు అర్థమవుతుంది. సో యాపిల్ కెమెరా క్యాప్చర్ బటన్ అని చెప్పి తీసుకొని వచ్చింది. కాకపోతే ఆ బటన్ ఎక్కువ మంది యూజ్ చేయట్లేదు. చాలామంది అసలు ఆ బటన్ తీసేయమని చెప్పేసి యాపిల్ని కోరుతున్నారు. అండ్ ఇప్పుడు దీనికి కౌంటర్ వేస్తూ వీళ్ళు పర్పస్ఫుల్ డిజైన్ అని చెప్పేసి ఒక పోస్ట్ పెట్టారు. పర్పస్ఫుల్ డిజైన్ అంటే పనికొచ్చే బటన్ అన్నట్లుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఆ బటన్ అయితే వీళ్ళు తీసుకొస్తారు నథింగ్ ఫోన్ 3Aలో. మరి చూడాలి దేనికి ఉపయోగిస్తారు. మోస్ట్లీ కెమెరా కోసం దీన్ని యూస్ చేయొచ్చు. ఎందుకంటే నథింగ్ 3A సిరీస్లో ఇప్పుడు టెలిఫోటో లెన్స్ కూడా తీసుకొని వస్తున్నారు వీళ్ళు. కెమెరా మీద కొద్దిగా ఫోకస్ చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్కి అయితే వెళ్తున్నారు. చూద్దాం మార్చి 4వ తారీఖు కంప్లీట్ వీటి గురించి మీకు డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఏముంది, డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే రియల్మీ T300 ANCతో వస్తున్నాయి. ఇవి ఈ నార్మల్గా 2000 అట్లా ఉంటాయి. అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో అయితే అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్నాయి. మింత్రాలో మాత్రం ఇవి 15,900 రూపీస్కి అయితే వస్తున్నాయి. అండ్ ఒకవేళ మీరు ANC ఇయర్బడ్స్ తక్కువ రేట్లో చూస్తుంటే మాత్రం వీటిని చెక్ చేయొచ్చు. అండ్ వీటి మీద ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేదు. డైరెక్ట్ మీకు 15,900 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఒకవేళ మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనం మహారాష్ట్రలో పర్సర్ని అనే ఒక విలేజ్ అయితే ఉంటుంది. ఇక్కడ ఒక కొండ ఉంటుంది. అక్కడ కొద్దిగా టూరిస్టులు వస్తూ ఉంటారు, పారాగ్లైడింగ్ చేస్తూ ఉంటారు. ఈ పక్కనే ఒక అబ్బాయి పేరు వచ్చేసరికి సమర్థ్, బీకామ్ చదువుతూ ఉంటాడు. ఈ అబ్బాయి వీకెండ్స్లో అక్కడ షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతూ ఉంటాడు. అక్కడ ఒక చిన్న బండి అయితే పెట్టుకొని షుగర్ కేన్ జ్యూస్ అమ్ముతూ ఉంటాడు, చదువుకుంటూ ఉంటాడు. వీకెండ్ అబ్బాయి బండి పెట్టుకొని ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, రే మనకి ఎగ్జామ్ పెట్టారు ఈరోజు, అది చాలా ఇంపార్టెంట్, మనం ఎగ్జామ్ ఖచ్చితంగా రాయాలి అని చెప్పి ఫోన్ చేశాడు. ఫోన్ చేయగానే మనోడు వెళ్ళి పారాగ్లైడింగ్ ఉంటుంది కదా టీం, వాళ్ళని అడిగాడు అనమాట. సో అక్కడ ఎక్స్పర్ట్ ఉంటాడు కదా ఆయన, ఈ అబ్బాయిని ఎక్కించుకొని పారాగ్లైడింగ్ చేస్తూ డైరెక్ట్ ఏదైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడైతే దింపేశాడు. ఖాళీ ప్లేస్లో దింపేశాడు. నార్మల్గా అతను బైక్ కార్లు వెళ్ళాలంటే అక్కడికి 20 minutes పట్టేది ఎగ్జామ్ సెంటర్కి. పారాగ్లైడింగ్ ద్వారా 6 నిమిషాల్లోనే తీసుకెళ్లారు. సో ఇట్లా ఎగ్జామ్ మిస్ అవ్వకూడదని చెప్పేసి స్టూడెంట్ నెంబర్ 1లో జూనియర్ ఎన్టీఆర్ లాగా మనోడు వెళ్ళిపోయాడు అనమాట. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే నాయక్, ఈ కామెంట్ ఆల్మోస్ట్ 6 నెలల నుంచి చూస్తూనే ఉన్నా నేను. ప్రతి వీడియో కింద లేకపోతే ట్విట్టర్లో ఏమైనా పోస్ట్ పెట్టినా, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా కానీ
ఈ కామెంట్ అయితే ఖచ్చితంగా చూస్తాను నేను. ప్రసాద్ అన్న మ్యాడ్లీ మిస్సింగ్ యువర్ వీడియో ఇంట్రో వీక్లీ 2 times అయినా చెప్పమంటున్నాడు. వీడియో ఇంట్రో అంటే పాత చెప్పేవాడిని కదా, పాత లైక్ నమస్కారం నా పేరు ప్రసాద్, మీరు చూస్తున్నారు ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు అని స్టార్టింగ్లో చెప్పేవాడిని. ఎండింగ్లో వచ్చేసరికి దిస్ ఈజ్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్, ఐ విల్ సీ యు నెక్స్ట్ వీడియో, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ అని చెప్పేవాడిని. అవి చాలా పెద్దగా అయిపోయాయి. ఇదే మీకు చూస్తే ఒక 20 seconds ఉంటుంది. సో 20 seconds టైం వేస్ట్ మీకు ప్రతిరోజు, ఎందుకంటే నేను రోజు వీడియోస్ చేస్తాను, ఆబ్వియస్లీ బోర్ కొట్టేస్తుంది. సో అందుకే నేను వాటిని ఆపేశాను. అర్థం చేసుకుంటాం అనుకుంటున్నాను నాయక్. సో నేను చెప్పలేను, ఎందుకంటే మిగతా వాళ్ళందరికీ చాలా మందికి బోర్ కొట్టేస్తుంది రోజు చెప్తే, అందుకు. నెక్స్ట్ వీడియో ఒకసారి చూడండి. ఎక్కువైపోయినాయి ఈ మధ్యకాలంలో. మనకు రోడ్ల మీద కూడా ఫోన్లు అక్కడ వెళ్ళిపోతుంటారు. చైన్ స్నాచింగ్తో పాటు ఫోన్ స్నాచింగ్ కూడా ఎక్కువైపోయినాయి. ఫోన్లు కూడా అమ్ముకుంటా ఉన్నారు. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఫోన్ తీసుకెళ్ళింది ఒక ఎంపీ అసోసియేట్ది. శతాబ్ది ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తూ ఉంది. మధ్యలో ఒక స్టేషన్లో ఆగింది. ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు మనోడు ఎక్కాడు దొంగ, వెళ్ళాడు ఏసీ కోచ్లకి, ఫోన్ లాక్కొని దూకేశాడు కూడా. ఆ కోచ్లో ట్రావెల్ చేస్తుంది ఎంపీ అని వాళ్ళ అసోసియేట్స్ అయితే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. అండ్ వాళ్ళు చూసా ఎంత ఫాస్ట్గా వచ్చి వెళ్ళిపోయాడు, పట్టుకోవడానికి కూడా అవకాశం లేదు. అట్లయితే ఉన్నారు. కొద్దిగా జాగ్రత్త అయితే ఉండండి. మీరు ఓపెన్గా వెళ్తున్నప్పుడు, ఫోన్ యూజ్ చేసేటప్పుడు, ఫోన్ మాట్లాడేటప్పుడు ఇట్లా పీకెళ్ళిపోతున్నారు. అండ్ చైన్ స్నాచింగ్ కూడా ఎక్కువ అయిపోతున్నాయి. చాలా కేర్ఫుల్గా అయితే ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్ జరిగింది. ఇట్లాంటి కళాఖండాలు మనకు ఉత్తరప్రదేశ్లో జరుగుతాయి, యూపీలో జరుగుతుంటాయి. ఇక్కడ ఆటో చూడొచ్చు, ఆటో పోలీసులు అయితే పట్టుకున్నారు. ఆటోల నుంచి మనుషుల్ని బయటకు దింపుతున్నారు కదా, ఎంతమందిని ఎక్కించుకున్నాడు చూడండి ఆటో డ్రైవరు. మొత్తం ఆటో డ్రైవర్తో కలిపి 19 మంది ఉన్నారు. ఒక్కొక్కరిని లెక్క పెడుతూ మరి బయటకి అయితే దింపాడు. మొత్తం లెక్క పెడుతూ ఒక 19 మంది అయితే అక్కడ కనిపించారు. ఇక్కడ చూస్తే మొత్తం మీకు పెద్ద గ్యాంగే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే ఆటోని అయితే సీజ్ చేశారు. ఒకటే డౌట్ నాకు, 19 మంది అసలు ఒక ఆటోలో ఎలా పట్టారు? మీకు చూస్తే మీకే ఆశ్చర్యం వేస్తుంటుంది, నాకు కూడా ఫస్ట్ అదే షాక్. 19 మందిని ఎలా ఎరికిచ్చారు బాబు దాన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మొగల్తూర్లో జరిగింది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న అబ్బాయి పేరు సతీష్ తాపీ మేస్త్రి. ఇతను నార్మల్గా వీడియో మొత్తం సౌండ్ వస్తూ ఉంది, ఎందుకంటే బీచ్ దగ్గర రికార్డ్ చేశారు. వీడియోలో ఏం చెప్తానంటే, నేను బెట్టింగ్కి బానిస అయిపోయాను, బెట్టింగ్ చేయకుండా ఉండలేకపోతున్నాను, నన్ను క్షమించండి, నేను పిల్లల్ని సరిగ్గా చూసుకోండి అని చెప్పేసి వీడియో రికార్డ్ చేశాడు. ఒకటి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసేసాడు, బైక్ని ఫోన్ని అక్కడే పెట్టేశాడు. తర్వాత కనిపించకుండా పోయాడు. పోలీసులు అయితే వెతుకుతున్నారు ప్రస్తుతానికైతే. సో ఇతనైతే బెట్టింగ్స్ బాగా చేసేవాడు. అతను తన ఫ్రెండ్స్ చెప్పినా మానేయరా అని చెప్పినా కానీ నేను మానేయలేకపోతున్నాను, నాకు నోటిఫికేషన్లు వస్తూ ఉంటాయి, 1000 పెడితే 2000 వస్తాయి అట్లా అని చెప్పేసి చెప్పేవాడంట. ఆ నోటిఫికేషన్ చూసి నేను ఇంకా పెట్టేవాడిని. అప్పులు కూడా చేశాడు. సో ఇప్పుడు అప్పులు వాళ్ళు వచ్చేదాకా వీళ్ళకి తెలియలేదు, ఇంట్లో వాళ్ళకి ఇతను అప్పులు చేశాడని కూడా. సో ప్రజెంట్ అయితే అతను కనిపించట్లేదు. మరి వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ అప్పులు ఎలాగైనా తీర్చేద్దాం, నువ్వు ఇంటికి వచ్చేసి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ తను లైఫ్ గురించి ఎటువంటి డిసిషన్ తీసుకోకుండా ఈ వీడియో చూస్తున్నా కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నా కానీ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళిపోండి. 3 పిల్లలు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు, 1 అబ్బాయి ఉన్నాడు. సో 3 పిల్లలు ఉన్నారు. కొద్దిగా లైఫ్ అనేది చాలా వాల్యుబుల్ అన్నమాట. ఇటన్నిటికంటే డబ్బులు ఎప్పుడైనా మనం సంపాదించుకోవచ్చు, ప్రాణం ఉంటే. ప్రాణం అన్నిటికంటే ముఖ్యమైనది. ఇట్లాంటి వరస్ట్ డిసిషన్లు అయితే తీసుకోకండి, ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని 4 ప్రాణాలు ఉన్నాయి అక్కడ. ఇది ఫ్రెండ్స్ కోరుకుంది న్యూస్ అయితే. ఎపిసోడ్ వస్తే లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.